లెక్కలనే బానే ఉన్నారా? సూపర్ అండి. నేను కృష్ణగాడు వచ్చాడు 3600 ఇచ్చాడా? ఇచ్చాడండి. అప్పారాడు వచ్చి 18750 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడండి. దుర్గారావు వచ్చి 830 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడండి. మొత్తం 3 కలిపితే ఎంత? నీకు చిన్న లెక్క చెప్తావు అడగండి. నేను హోటల్కి వెళ్ళి ఓ ప్లేట్ ఇడ్లీ పట్టుకొచ్చా, 4 ఇడ్లీ ఇచ్చాడు, 2 నీకు ఇచ్చా, 2 ఈడికి ఇచ్చా, ఇంకా నా దగ్గర ఏముంటాయి? ఏముండవయ్యా, చట్నీ ఉంటది కదా. ఏంటి జమీందారు గారు మధ్యన మరీ నన్ను మర్చిపోతున్నారు? ఈ టచ్ మిస్ ఎన్నో నెలలైంది. ఈ పై పాకెట్లో 30 తీసుకో, నా బ్యాక్ పాకెట్లో పెట్టేయ్, బ్యాక్ పాకెట్లో పెట్టేయ్. తెచ్చాను కదండి. కాఫీ టేస్ట్ అనేది పంచదారలోనో కాఫీ పొడిలోనే కాదు, బెల్లం వణుక్కుంటూ తెచ్చినప్పుడే అందంగా ఉంటది. చంపేస్తాను చంపేస్తాను. నేను చదువుకోవాలనుకుంటున్నానండి. చదివి ఏం పీకుతావు అని అడుగుతున్నాను నేను. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు కదా. మరి ఇప్పుడు ఖుష్బూ మేడం గారు, రష్మి గారు చాలా చదువుకుని ఉన్నారే, మరి బయట జనరేటర్ ఎందుకు పెట్టారు? ఎలాగమని ఇక్కడ ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు, 3 తర్వాత 4 ఎలుగు దూరేది కలుగు. పెళ్ళాలు ఎప్పుడు వణుకుతుండాలి? చలికాలం వచ్చినప్పుడు వనకాల, మొగుడు వచ్చినప్పుడే వనకాలి. 3 + 3 ఎంత? మీరెంతంటే అంత. వీడేంటి నా ఫ్రెండ్ లా ఉన్నాడు? నువ్వు ఓకే అంటే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా. నేను ప్రేమించిన అమ్మాయి వీడు ప్రేమిస్తున్నాడా? మనం 1 ఇయర్ నుంచి లవ్ చేసుకుంటున్నాం. నా లవరు వీడితో 1 ఇయర్ నుంచి లవ్ లో ఉందా? నా ప్రేమను సమాధి చేస్తా, వాడి ప్రేమకు పునాదేస్తా. నాకు నీతో మాట్లాడాలని లేదు. ఇంకొకసారి నా గురించి ట్రై చేయకూడదు నువ్వు. ఖుష్బూ గారు, బుల్లెట్ భాస్కర్ గారి స్కిట్ ఎలా ఉంది? బాగుంది, బట్ నాకు క్లైమాక్స్ లో డాక్టర్ ఎందుకు వచ్చాడు అది నాకు కొంచెం అర్థం కాలేదు. కృష్ణ కుమార్ గారు స్కిట్ ఎలా ఉంది? మేడం చెప్పినట్టు డాక్టర్ ఎందుకు వచ్చాడు నాకు కూడా అర్థం కాలేదు. ఇదిగో 5,000 అయ్యా, రూపాయి 2 రూపాయలు కాదు. వాట్ ఇస్ దిస్? ఆకు? మై గాడ్ సత్య, ఏంటి? నీ చెట్టు ఆకు నా ఇంట్లో పడ్డది. అది నీ ఇంట్లో పడింది. నేను నిన్నటి నుంచి నేను అసలు బాకీలే ఊకలేదు. ఎట్లా పడుతుంది? అది నీ ఇంట్లో పడింది కాబట్టి అది నీ ఆకే. దీన్ని మాటలతో కాదు. ఇద్దరు ఆడోళ్ళ మధ్యలో గొడవ జరుగుతుంది. ఆడోళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారో మరి ఏం చేసుకుంటారో వాళ్ళే తీసేసుకుంటారని లేదు. మధ్యలోకి వచ్చేసి ఏం మాట్లాడదాం వచ్చినారా నువ్వు? వచ్చినోడివి దానికి పరిష్కారం చెప్పి పోవాలి, లేదంటే అదే ఆకు గుచ్చుతా. అది మా ఆకు కాదు. అట్లేస్తారా? ఆ పసుపు నీళ్ళు అందుకో శుద్ధి చేసుకోవాలి. ఫస్ట్ వాడి ఇంట్లో అడుగు పెట్టినా. ఏమే కిరోసిన్ అందుకో, మన ఇల్లు తగలబెడదాం. ఇల్లుని తగలబెడితే మీరెక్కడ ఉండాలండి? పంచలో ఉండే. అది పంచలో కాదండి, పంచను ఉండు అనాలండి. నేను తాగి ఇంటికి ఎప్పుడు వస్తానే? మీరు తాగితే అసలు వస్తారా రారో కూడా తెలియదు నాకు. మరి ఎందుకే ఎంత నీటికి రెడీ అయ్యో? వస్తానా? అబ్బా ఇటు రాలే అనా. చీర కట్టుకోవడం తప్పే ఉందండి. చీర కట్టుకోవడం తప్పలేదు. ఇదిగా నాకు మడతలకే డబ్బులు లేక నానా సాగలు అవుతుంటే నువ్వు అన్ని తాళ్ళు వేసుకుంటావేంటే దాన్ని? జాకెట్ ముక్క లేక తాళ్ళు కట్టుకున్నా. ఈ గుట్టలో సగం వేసినా నీ ఒళ్ళంతా కప్పుకోవచ్చు కదే. వెళ్ళిపో, నువ్వు నాకు అవసరం లేదు. వద్దులే నాన్న, అమ్మే కదా పోనీలే. వద్దురా. ఉండిలే అమ్మా, ఉండిలేనమ్మా ఏమైందమ్మా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.